రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన వర్క్ను బ్రిడ్జ్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో నాతో పాటు R&B ఇంజనీర్లు ఎస్సీ గారు, ఈ గారు అందరు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బ్రీఫ్ చేశారు. ఇక్కడ వర్క్ బాగానే ఫాస్ట్గానే నడుస్తూ ఉంది. ఇప్పుడు 2025 వరకు 5వ నెల మే నెల వరకు కంప్లీట్ చేయాల్సిన కార్యక్రమం ఇది. సో ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే నడుస్తూ ఉంది. అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే కొద్దిగా డిలే అవుతుంది. కానీ ఇంకా ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం కూడా ఈ రైల్వే కింద కూడా సబ్వే వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఓవర్ కూడా రైల్వేస్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అది రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. దాంట్లో కొంచెం డిలే అయింది. కానీ ఇక్కడ అంతా సక్రమంగానే ఉంది. అయితే ఇక్కడ ఒకటి అప్రోచ్ రోడ్ మాత్రము R&B డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తం బాగా చేయండి ఈ బ్రిడ్జ్ అయ్యేంత వరకు కూడా అని చెప్పి. ఇంకా ఎందుకంటే 9 months 1 year ఉంది బ్రిడ్జ్ కావడానికి. ఆ 1 year కూడా ఈ అప్రోచ్ రోడ్డు బాగా చేయాలని చెప్పి వాళ్ళను చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం ప్రాజెక్టు కూడా 93 కోట్లది. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ 63 కోట్లు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అయితే రైల్వే వాళ్ళు ఏదైతే 30 కోట్లు ఇవ్వాలి. సో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు వెంటనే విడుదల చేయించి మరి ఈ ప్రాజెక్టును అనుకున్న టైంలోనే మనం కంప్లీట్ చేయించేటట్టు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ బ్రిడ్జ్ కానీ ఇంకా అర్షపల్లి బ్రిడ్జ్ కూడా అట్లనే, అది కూడా మరి అది మొత్తము 137 కోట్లది. సో అది కూడా 30% వర్క్ అయిపోయింది. దానికి టైము September 25. ఇది ఒక 4 నెలలు ఎక్కువ ఉంది. ఇంకా September 25 వరకు కంప్లీట్ చేయాలా. సో అది కూడా వార్ఫుట్లో వర్క్ నడుస్తూ ఉంది. ఎక్కడేం డిలే లేదు. కాకపోతే ఈ అప్రోచ్ రోడ్స్ కొంచెం బాగుంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి మరొకసారి వీళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ బ్రిడ్జ్కి కూడా మరి ఏదైనా రీఎంబర్స్మెంట్స్ ఉంటే కూడా ఆ పేపర్ వర్క్ కూడా కంప్లీట్ తొందరగానే చేస్తామని చెప్పి నేను పర్టికులర్గా R&B మినిస్టర్ గారితో పర్సనల్గా కలిసి మాట్లాడి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి